హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ ప్రక్రియకు శ్రీకారం. యూనిక్ కార్డు, ఐడి కార్డు ఇటువంటి కార్డులు అయితే రాబోతున్నాయండి. ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు చేశారు. కేంద్ర సూచనతో త్వరలో రాష్ట్రాలకు రాబోతుంది. ఏపీ తెలంగాణకు సంబంధించి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయం కావాలా, పంటల బీమా పథకంలో లబ్ధి పొందాలన్నా, పంటలకు కనీసం మద్దతు ధర కావాలన్నా, భవిష్యత్తులో ఎలాంటి పథకాలు పొందాలంటే రైతులకు ప్రత్యేక యూనిక్ నెంబర్ తప్పనిసరి. ఇప్పటికే పలు రాష్ట్రంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పేరుతో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ మొదలైంది. మనకు ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా ఈ అడుగులు అయితే పడుతున్నాయి. డిజిటలైజేషన్లో భాగంగా ఫార్మర్ రిజిస్టర్ పేరుతో ప్రతి రైతుకు యూనిక్ ఐడి తీసుకొచ్చేందుకు ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఈ 14 అంకెలతో కూడిన ఈ యూనిక్ ఐడిని ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా త్వరలో ఏపీ తెలంగాణ రాష్ట్రంలో అమలైతే చేయబోతున్నారు. ముఖ్యంగా వీటి ద్వారా మాత్రమే ఈ కార్డులు ఉన్న వారికి మాత్రమే అయితే పథకాలు అయితే వస్తాయి. సొంత వ్యవసాయ భూమి కలిగిన పట్టణం రైతులకే యూనిక్ ఐడి కార్డు జారీ చేస్తారు. ఇందుకోసం రైతులు ముందుగా గ్రామాలని రైతు సేవా కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. పట్టాదార్ పాస్బుక్ లేదా 1B ఆధార్ జిరాక్స్, ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోటోతో పాటు స్వయంగా రైతు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. తదనంగా యూనిక్ ఐడి అయితే అందజేస్తారన్నమాట. సో ఈ విధంగా అంటే మనకి ఇంకా ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. సో ఇలా అప్లై అయితే చేసుకోవాలని చెప్తున్నారు. తొందరలోనే ఇంప్లిమెంట్ అవుద్ది. రైతులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అప్పుడు అప్లై చేసుకున్న తర్వాత పిఎం కిసాన్కి సంబంధించి పథకం అయితే వారికి అవుతుందన్నమాట. లేకపోతే ఈ కార్డు లేకుంటే ఇంకా పథకం అయితే వారికైతే రాదు. సో ఇది మనకు అప్డేట్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.